తెలుగుదేశం నవశకానికి నాంది పలుకుతున్న శుభతరుణం. మాకు మిత్రులు, మా శ్రేయోభిలాషి శ్రీ అడకా స్వాములు గారికి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. మాకు మిత్రులు, మా శ్రేయోభిలాషి శ్రీ అడకా స్వాములు గారు నేడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సాయన అంజయ్య, సాయి స్టీల్ ట్రేడర్స్ ఒంగోలు. సాయన అంజయ్య, సాయి స్టీల్ ట్రేడర్స్ ఒంగోలు. మాకు మిత్రులు, మా శ్రేయోభిలాషి శ్రీ అడకా స్వాములు గారు నేడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు శ్రీ సాయన అంజయ్య, సాయి స్టీల్ ట్రేడర్స్ ఒంగోలు. శ్రీ సాయన అంజయ్య, సాయి స్టీల్ ట్రేడర్స్ ఒంగోలు. తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నూతనంగా ఎంపికైనటువంటి కార్యవర్గానికి దశను, దిశను, భవిష్యత్ నిర్దేశనాన్ని చేయడానికి మన ప్రియతమ నేత, జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి. జై అడకా స్వాములు గారు, జై జై అడకా స్వాములు గారు.
కష్టపడే మన నాయకుడు, ఇంకా మరెన్నో గొప్ప పదవులు అందుకోవాలని ఆశించేవాడే. హృదయాల్లో నిలిచే సేవ చేసి వెలుగునిచ్చే నాయకుడు.